హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవేలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ చూస్తే టోటల్గా ఏపీ ఎంసెట్ అయినా టీఎస్ ఎంసెట్ అయినా మనకి ఫార్మర్ కోటా రిజర్వేషన్ అనేది అయితే ఉంటుంది. ఈ ఫార్మర్ కోటా రిజర్వేషన్కి సంబంధించి మనకి ఎలిజిబిలిటీ ఏంటి, దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కూడా సో నేను మీకు ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే కట్ ఆఫ్ వీడియోస్ చెక్ చేసుకున్నారో వాళ్ళకి ఫార్మర్ కోటా సంబంధించి మనకి రిజర్వేషన్ ఉంటే ఎంత బెనిఫిట్ అనేది వాళ్ళకి అర్థమై ఉంటుంది. అంటే మనకి సో మీకు 1000 ర్యాంక్స్ వరకు అయితే కూడా మనకి ఎక్కువ తక్కువ ఉన్నా మీకు సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది, ఏదైతే ఈ ఫార్మర్ కోటా రిజర్వేషన్ కలిగి ఉన్న వాళ్ళకి. సో ఒకసారి అన్ని డీటెయిల్స్ అయితే కూడా నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. ఏదైతే బైపీసీ స్ట్రీమ్కి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేసి ఉన్నాను. కట్ ఆఫ్స్ కానివ్వండి, కాలేజెస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకసారి కింద డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది వచ్చేటప్పటికి మనకి సో ఏదైతే ఈ ఫార్మర్ కోటాకి సంబంధించి రిజర్వేషన్ అనేది మనకి ప్రొఫెసర్ జయశంకర్కి సంబంధించి యూజీ అడ్మిషన్స్ రిలీజ్ చేశారు కదా, దానిలోనే మనకి పాయింట్ అయితే ఉంది. సో మనకి సేమ్ ఏపీకి అయితే మనకి ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో మళ్ళీ అప్పుడు కూడా నేను మీకు అప్డేట్ అయితే అందిస్తాను. సో ఇదైతే కూడా ఎండ్ వరకు చూడండి. ఏపీ ఎంసెట్ అయినా టీఎస్ ఎంసెట్ అయినా మనకి ఎలిజిబిలిటీ సిమిలర్గా ఉంటుంది. ఏదైతే మనం అప్లై చేసే ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉంటుందో అది కూడా సిమిలర్గానే అయితే ఉంటుంది. సో ఒకసారి ఎండ్ వరకు అయితే చూడండి. టోటల్గా మనకి ఏదైతే 40% రిజర్వేషన్ అయితే కూడా సో ఇక్కడైతే మీకు మనకి అయితే కలిపియటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, అది వచ్చేటప్పటికి టోటల్గా ప్రొఫెసర్ జయశంకర్ అండ్ అదేవిధంగా మనకి పీవీ అన్నారు అయితే వెటర్నరీ కోర్సుల్లో కానివ్వండి, హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్లో కూడా మనకి ఫార్మర్ కోటా రిజర్వేషన్ అనేది అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో మెయిన్గా ఈ ఫార్మర్ కోటా రిజర్వేషన్ కావాలనుకున్నట్టయితే మనం 2 డాక్యుమెంట్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ 2 డాక్యుమెంట్స్ అయితే కూడా రెస్పెక్టివ్ ఆఫీసర్స్ దగ్గర నుండి వాళ్ళ ఒక స్టాంపు అండ్ సిగ్నేచర్ అయితే ఉంటేనే అవి వ్యాలిడ్ అయితే అవుతాయి. అండ్ వాటిలో చూస్తే మనకి ఫామ్ 1, ఫామ్ 2 అని 2 ఫామ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసేటప్పటికి ఒకటి ఏంటంటే ఫామ్ 1 అనేది టోటల్గా మనం ఏంటంటే సో నాన్ మున్సిపల్ ఏరియాలో 4 ఇయర్స్ మనం చదివి ఉండాలి. అంటే అది మీరు ఫస్ట్ క్లాస్ నుండి మీ ఇంటర్మీడియట్ వరకు ఎప్పుడైనా 4 ఇయర్స్ మాత్రం మీరు అక్కడ నాన్ మున్సిపాలిటీ ఏరియాలో చదివినట్టుగా విత్ ప్రూఫ్తో అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒక ఫామ్. ఫామ్ 2 వచ్చేటప్పటికి ఎవరికైతే అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ ఉంటుందో వాళ్ళు ఫామ్ 2 అనేది అయితే ఫిల్ చేయాలి. ఈ 2 ఫామ్స్, ఫామ్ 1 ప్లస్ ఫామ్ 2 ఈక్వల్స్ టు మనకి ఫార్మర్ కోటా రిజర్వేషన్ అనమాట. మనకి ఏదైతే ఈ ఫామ్ 2 ఫార్మర్ కోటా రిజర్వేషన్ దాంట్లో సో మనకి అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ ఉన్నట్టుగా మనకి నియరెస్ట్ తహసీల్దార్ దగ్గర నుండి మనం ఫామ్ అయితే ఫిల్ చేస్తే వాళ్ళు అది వెరిఫై చేసి మనకి స్టాంప్ అయితే వేసిస్తారు. సో ఇక్కడ మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అంటే సో ఇక్కడ వాళ్ళు మెన్షన్ అయితే చేశారు, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ వాళ్ళ రిలేషన్స్లో ఉండకూడదు అనమాట. అంటే మనకి నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ అండ్ తాతయ్య అంటారు కదా, వాళ్ళ పేరు మీద ఉంటే వాళ్ళు కన్సిడర్ అయితే చేయరు. ఇది వచ్చేసేటప్పటికి స్టూడెంట్ అంటే మీ పేరు మీద లేకపోతే మీ మదర్ లేకపోతే ఫాదర్ వీళ్ళ పేరు మీద అయితే ఉంటేనే వీళ్ళు కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒకవేళ మీ అమ్మమ్మ, తాతయ్య దగ్గర కానీ ఉన్నట్టయితే సో అది ట్రాన్స్ఫర్ అయితే కూడా చేయించుకొని మీరు అప్లికేషన్స్ అయితే కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసేటప్పటికి మెయిన్గా ఎలిజిబిలిటీకి సంబంధించి సో ఇంకా ఆ ఫామ్స్ ఎక్కడ నుండి డౌన్లోడ్ చేయాలంటే మనకి ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ అయితే వాళ్ళకి సంబంధించిన మనకి ఏదైతే యూజీ అడ్మిషన్స్ అప్లికేషన్ ప్రాసెస్ ఇదంతా మనం చేసాం కదా, ఆ సైట్లో కింద ఫామ్ 1, ఫామ్ 2 అని ఉంటుంది. మీరు అక్కడ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. టీఎస్ వాళ్ళు ఏపీ ఎంసెట్ అయితే మనకి ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అని సైట్ అయితే ఉంటుంది. బైపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి మనం అక్కడ నుండి అయితే డౌన్లోడ్ చేస్తాము. సో ఇంకా ఈ ఫామ్స్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది అయితే కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసేటప్పటికి ఫామ్ 1 అంటే నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ చెప్పాను కదా, 4 ఇయర్స్ మనం నాన్ మున్సిపల్ ఏరియాలో చదివినట్టుగా అని. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ వచ్చేసేటప్పటికి నాన్ మున్సిపల్ ఏరియా అంటే మీరు ఏదైతే గవర్నమెంట్ సరౌండింగ్స్లో అంటే మనకి రూరల్ ఈ సరౌండింగ్స్లో చదివిన స్కూల్స్లో మీరు మినిమం 4 ఇయర్స్ అనమాట. అది ఏదైతే ఫస్ట్ క్లాస్ నుండి మీ ఇంటర్మీడియట్ వరకు ఎక్కడైనా ఎప్పుడైనా 4 ఇయర్స్ చదివి ఉంటే సరిపోతుంది. దానికి సంబంధించి మనం సర్టిఫికేట్స్ అయితే ఏ విధంగా ఫిల్ చేయాలనేది చూస్తే టోటల్గా ఫస్ట్ అక్కడ సర్టిఫైడ్ దట్ మిస్టర్ ఆర్ మిస్ అని ఉంది కదా, సో అక్కడ మీ నేమ్ అయితే రాయాలి. నెక్స్ట్ సన్ ఆర్ డాక్టర్ ఆఫ్ సో మీ ఫాదర్ పేరు అయితే రాయాల్సి ఉంటుంది సెకండ్ బ్లాంక్లో. థర్డ్ వచ్చేటప్పటికి మీరు ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్ నేము, ఆ ఏరియా ఎక్కడుంది, ఆ విలేజ్ లేకపోతే మండలం, ఏ మండలంలో ఆ పర్టికులర్ స్కూల్ ఉంది, ఆ స్కూల్కి సంబంధించిన అడ్రస్ అంతా కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వస్తే
క్లాసు. సో మీరు అంటే కొంతమంది 1 ఇయర్ అక్కడ 1 ఇయర్ ఎక్కడ అయితే చదివిన వాళ్ళు ఉంటారు కదా, సో అట్లా లేకపోతే మీరు ఏ క్లాస్లో చదివారు అట్లా 4 బ్లాంక్స్ అయితే ఫిల్ చేసేయండి. దానికి సంబంధించిన అకాడమిక్ ఇయర్ అయితే కూడా రాయాల్సి ఉంటుంది. సో 10th క్లాస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు అయితే 2019-20 బ్యాచ్ ఇట్లా అయితే ఉంటుంది కదా, సో ఈ విధంగా అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఇక్కడ అఫీషియల్ సీల్ అని కనపడుతుంది కదా, ఆ కాలేజ్ యొక్క అయితే ఆ స్కూలు లేదా కాలేజీకి సంబంధించిన స్టాంప్ అయితే ఇక్కడ ఆఫీసీల దగ్గర అయితే వేయాలి. అండ్ హెడ్ మనకి ప్రిన్సిపల్ లేకపోతే హెడ్ ఆఫ్ ది స్కూల్ ఎవరైతే ఉంటారో మేనేజ్మెంట్ వాళ్ళ సిగ్నేచర్ అనేది ఇక్కడైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసేటప్పుడు ఫామ్ 1కి సంబంధించి మళ్ళీ మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా ఈ ఫామ్ 1 అయితే సబ్మిట్ చేస్తాము. అప్పుడే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాలకు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసేటప్పుడు టోటల్గా ఫామ్ 1కి సంబంధించి. సో ఇప్పుడు ఫామ్ 2 ఏ విధంగా ఫిల్ చేయాలనేది అయితే కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ అంతా కూడా మీ పేరు లేకపోతే మీ ఫాదర్ అండ్ మదర్ పేరు మీద ఉంటేనే వాళ్ళు కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ పాయింట్ అయితే మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ బ్లాంక్లో మీ పేరు రాసేయండి, ఎవరికైతే సర్టిఫికేట్ తెస్తున్నారో వాళ్ళ పేరు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫాదర్ పేరు రాసేయండి. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి మండలం అనే దగ్గర సో మీరు ఏ మండలం కింద మీ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుందో ఆ మండలం అయితే రాసేయండి. నెక్స్ట్ విలేజ్ పట్టా నెంబర్ లేకపోతే ఖాతా నెంబర్ అంటే మనకి పాస్బుక్ నెంబర్ అనేది అయితే ఉంటుంది కదా, సో ఆ పాస్బుక్ నెంబర్ అయితే కూడా రాయాలి. సర్వే నెంబర్ రాసేయండి. అండ్ ఇంకా ఏరియా ఇన్ని హెక్టార్స్ అని ఉంటారు, లేకపోతే మనకి సెంట్స్ అని ఇట్లా పేర్లు అయితే కూడా ఉంటాయి. సో ఎన్ని ఎకరాలు ఉన్నా అనేది మీరు ఇక్కడ క్లారిటీగా అయితే రాయాల్సి ఉంటుంది. ఇన్ని హెక్టార్స్ అన్నారు కాబట్టి ఇన్ని ఎకర్స్ అన్నారు కాబట్టి ఇన్ని ఎకర్స్లోనే మీరైతే సో 5 ఎకరాల 6 ఎకరాలు మీకు లేకపోతే మీ నాన్నగారు అమ్మగారి పేరు మీద ఎంత ఉండే సో అంత అయితే రాసేసేయండి. దాని తర్వాత కింద టోటల్ ఇన్ ఓట్స్ అనే దగ్గర సో ఇప్పుడు 2.5 ఎకర్స్ అయితే సో 2.5 ఎకర్స్ అని ఇన్ వర్డ్స్లో అయితే రాయాల్సి ఉంటుంది. ఇదంతా మీరు ఫిల్ చేసిన తర్వాత దానికి సంబంధించిన మనకి ఏదైతే ప్రూఫ్ మనకి ఇప్పుడు మనం తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి మనం ఆయన సిగ్నేచరు స్టాంప్ అయితే కూడా తీసుకుంటాం కాబట్టి వాళ్ళు సో మనదన్నట్టుగా ప్రూఫ్ ఏం చూపిస్తామంటే మనకున్న పాస్బుక్స్ లేకపోతే ఏదైతే పేపర్స్ ఉంటాయో పొలం కాగితాలు అంటారు కదా, ఆ కాగితాలు అయితే కూడా మీరు తీసుకువెళ్ళి మనం తహసీల్దార్ దగ్గర సో దానికి మేము సర్టిఫికేట్ అప్లై చేస్తున్నాం అంటే వాళ్ళు అన్ని పేపర్స్ అయితే కూడా చెక్ చేసి వాళ్ళు ఆఫీస్ సిగ్నేచరు అండ్ సో ఇంకా సిగ్నేచరు ఆ సీల్ అండ్ ఇంకా ఫార్మాలిటీస్ అంతా అయితే కూడా వాళ్ళు చేసేస్తారు. సో మరి అప్పుడు ఆ ఫామ్ 1 ఫామ్ 2కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే కూడా మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. అదేవిధంగా మనం కన్వేయర్కి అయితే కూడా సో ఈ డాక్యుమెంట్స్ అడుగుతారు పంపించమని, లేకపోతే మనకి ఏదైతే కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అప్పుడు మీ డాక్యుమెంట్స్ అయితే కూడా అంతా వాళ్ళు వెరిఫై చేస్తారు. అప్పుడు మీకు ఏదైతే ఫార్మర్ కోటా రిజర్వేషన్ అయితే అప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ వీడియోస్ అయితే కూడా చేశాను. ప్రస్తుతానికి మనకి ఇంకా ఏపీ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఓన్లీ టీఎస్ది అయితే చేశాను. ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ అయితే కూడా చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇది వచ్చేటప్పటికి టోటల్గా ఫార్మర్ కోటాకి సంబంధించిన రిజర్వేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ అంతా అయితే కూడా సో ఈ వీడియోలో కవర్ చేయడం అయితే జరిగింది. ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా కోర్సు గురించి కాలేజెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలనుకున్నట్టయితే సో మీరు నన్ను Call-Me-4 యాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అని అయితే కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.